పిడుగురాయుడికి అందమే ఆ మీసమేరా. కానీ దాన్ని కోల్పోయాం కదా సార్. ఏం చేద్దాం చెప్పు. కానీ ఇప్పుడు చెప్తున్నాను సార్, ఒక్క కూడా మమ్మల్ని కనిపెట్టలేదు. సార్ మీసం తీసేసాను కదరా, ఎలా కనిపెట్టావు? మీసం లేదంటే ఏంటి సార్, మీ ఫేస్ లో మాస్ ఉందిగా. షేవింగ్ చేసిన సింహమే సార్. మీసం లేకుండా నల్లటి షారుఖ్ ఖాన్ లో ఉన్నారు సార్. ఎలా మగ్గిపోయిన పాప్కార్న్ లో ఉంటే షారుఖ్ ఖాన్ అంటే కొట్టానంటే అన్నా ఆగన్నా. వీడోడ్రా వెనక నుంచి ఏంటన్నా అసలు మనిషి బొత్తి కనపట్టలేదు. కనపడటం లేదని చెప్పావు, మళ్ళీ ఎలా కనిపెట్టావురా? అన్నా నువ్వు ఎంత మీసం తీసి గెటప్ మార్చినా కూడా నీ ప్లస్ పాయింట్ నీ డిక్కీయే. ఇల్లు ఎంత దాస్తావు? బ్యానెట్ ని చూసి కనిపెట్టలేదు, మంచిది. అరే ఏంట్రా ఇది? ఈ జాతి పోరాటంలో ఉన్న వాళ్ళు ప్రతి చోట్ల కనిపిస్తున్నారు. ఇక్కడే కాదు, చంద్రయాన్ 3కి వెళ్ళినా వచ్చేలా ఉన్నారు. మీరు మాత్రం డిక్కీ చూపించుకుంటే వెళ్ళండి. చూడడానికి రిమోలో ఉండి అపరిచితుల్లో కొడతావేంటి? సారీ సార్, నేనే మిమ్మల్ని గుద్దేశాను, మీరు ఆయన గుద్దేశారు. సారీ బ్రదర్, పొరపాటులో అలా చేశాను. ఇలాగే ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఏంట్రా? ఇది పర్వాలేదు బ్రదర్, నేను తప్పులు చేస్తూనే ఉన్నాను. కానీ ఆ తప్పు చేసింది నేనేనని ఒట్టేసి చెప్పినా ఇక్కడ ఎవరు నన్ను నమ్మట్లేదు బ్రదర్. సో సాడ్. ఇప్పుడు చేపలతో ఉందా? చేపలతో బయట చేపెట్టినా కూడా లోపల చేపలు చనిపోతే కూడా దాన్ని నేనే చెప్పాను నా మీద శిక్ష విధిస్తున్నారు బ్రదర్, శిక్ష విధిస్తున్నారు. అదే చేపని పట్టుకుని మసాలా వేసి నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఆ చేప ఫ్రై అయినా కూడా నీళ్ళ దూకి ఈత కొడితే నాకు ఎలా ఉంటుంది? కండక్టర్ విసిలేస్తే అన్నం ఉడకదు బ్రదర్. అదేలా కుక్కర్ విసిలేసింది అనుకోండి, బస్సు అసలు కదలదు బ్రదర్, కదలదు. భూమిలో నీళ్లుంటాయి, టెంకాయలో నీళ్లుంటాయి. టెంకాయలో బోర్ వేయడం కుదరదు, భూమిలో స్ట్రా వేసి నీళ్లు తాగడం కుదరదు బ్రదర్. ఎందుకంటే నోరు నొప్పి పెడుతుంది. ఇది బాగుంది బ్రదర్, కానీ ఏం అర్థం కాలేదు. ఇట్స్ ఓకే, నేను పిడుగురాయుడు. పట్టుకోవాలి బ్రదర్, నేను వాష్రూమ్కి అప్పుడప్పుడు మీట్ చేద్దాం బ్రదర్. అక్కడ చూడండి రా, లాయర్ అమ్మాయిలతో ముచ్చట్లు వేసుకుంటున్నాడు. కొట్టి ఇక్కడే చంపేకు. వీడిని ఎక్కడికైనా తీసుకువెళ్లి చంపేసి వీడియో తీసి పంపిస్తేనే లీడర్ నమ్ముతాడు. సాహస్ ఇవ్వడానికి ఎంత లేట్ చేసిందో. ఏమైంది? ఒళ్ళు చల్లపడి ఐస్ లా ఉంది. గృహ నుంచి బయటకు వచ్చేస్తారా? మూసుకొని ఉండు, ఫోన్ వస్తుంది. హలో, ఏంటి? నేను ఆల్రెడీ చంపినాడు, బతికేశాడా? ఇక్కడ కూడా అదే సమస్యనే. పట్లే. గుడ్ మార్నింగ్ లీడర్. భూముండ్రానికి మత్తు మంది ఇచ్చి ఇప్పుడు మేము వాడిని తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పాయిజన్ ఇంజెక్షన్ వేసి వాడిని చంపి మీకు డెమో చూపించబోతున్నాను. బాడీకి డ్యామేజ్ లేకుండా నాజుగ్గా చంపండి బాబు. ఒక చచ్చిన శవాన్ని చంపే మొదటి హంతకుడు వీడే. ఊపిరి ఆడట్లేదు. మర్చిపోయి అది కూడా టీవీలో 2020 మ్యాచ్ లాగా చూసి ఆనందించే ఎదవలు వాళ్ళు. బాడీని ఏం చేయమంటారు? డ్రింక్ మొత్తం బాడీ మీద చల్లండి. ఓవర్గా తాగి చనిపోయాడని పక్కాగా సెట్ చేయండి. ఇక్కడ కొంచెం క్లోజ్ అయిన వాడికి గ్లాస్ ఎందుకు? ఆడు వాడి డెత్తుకు వాడే డాన్స్ ఆడుతున్నాడు. చూడండి. ఏమంటున్నావయ్యా? ఆ జాతి పార్టీ వాడు ప్రాణాలతో ఉన్నాడు సార్. ఇదిగో ఎలాగో మన జాతి గౌరవం తప్పించుకుందయ్యా. ఇతను చూస్తే కమిషనర్ లాగా లేడే, ఏదో కమిషన్స్ తీసుకునే బ్రోకర్ లా ఉన్నాడే. నువ్వేదైనా మాట్లాడి వాడిని ప్రాణాలతో తీసుకొచ్చేస్తే ఆ జాతి వాళ్ళ మొహం మీద బొగ్గు రాసేవచ్చు. నన్ను ఇలా మారు వేషంలో ఊరలా తిప్పించి ఇక్కడ పెద్ద వీరుడ్లా గుర్ర మీద కూర్చొని సవారీ చేస్తున్నావా? రాయ్, మా నాన్న చనిపోయిన దానికి కూడా నేను మీసం తీలేదురా. కానీ నువ్వు చనిపోయావని తప్పుగా అర్థం చేసుకొని ఈ మీసని మళ్ళీ వాలిపోయాడు సార్. మళ్ళీ చచ్చాడు సార్. నేను ఏం చేయలేదు కదా. ఎగిరి తన్ని చంపారు కదా సార్. నేను ఎక్కడ ఎగిరి తని చంపాను? నా కాళ్ళు ఇక్కడే ఉంది కదరా. ఆ కాల్ కాదు సార్, కమిషనర్ కాల్.